Right now it's time for నేను చెప్తానండి, కాజల్ గారు భలే చెప్తారండి. ప్రాంక్ కాల్. ఎవరికి కాల్ చేస్తున్నావు అండి ప్రాంక్ కాల్? చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు భక్త, వాళ్ళ నుంచి మనం ఒకరికి ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. అండి మీరు దిండు దేవుడిని ఎవరికి ప్రాంక్ కాల్ చేస్తున్నాము అంటే, ఎస్ ప్రాంక్ కాల్ ఎవరికి చేస్తున్నాం అంటే వంశీకృష్ణ బెంగళూరులో ఉంటాడంట. వాళ్ళ సిస్టర్ ప్రియాంక రిక్వెస్ట్ చేసింది మా అన్నకి ఫోన్ చేసి ఫుల్ ఆడుకోండి అని చెప్పేసి. అన్న తమ్ముడో తెలియదు. సో వంశీకృష్ణకి కాల్ చేద్దాం, ప్రాంక్ చేద్దాం. నువ్వే ప్రాంక్ చేయాలి. ఓకే. హలో 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 వంశీకృష్ణ మాట్లాడేది. హలో హలో ఇస్ దిస్ వంశీకృష్ణ? హలో హలో వంశీకృష్ణ అండి మాట్లాడేది. అవునండి. వంశీకృష్ణ గారు, మాకు ఒక సర్వేలో కంప్లైంట్ వచ్చిందండి. మీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. ఎవరండి మీరు? హలో హలో మీకు సంబంధాలు చూస్తున్నారా అండి? లేదండి. లేదా? మా దగ్గర ఒక మంచి మ్యాచ్ ఉందండి, మీ ప్రొఫైల్ కి బాగా మ్యాచ్ అయ్యే మ్యాచ్. మాకు అవసరం లేదండి, ఇక్కడ మేము చేసుకోండి. 2 ఏళ్ళు చేసుకోం. ఏంటండి 2 years వరకు చేసుకోరా? ఎవరండి మీరు అసలు? ఓకే. అంటే యాక్చువల్ గా నేను ఇప్పుడు ఒక నిజం చెప్పాలండి. మిమ్మల్ని చూసి పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. మ్యాట్రిమోనీ మాది. సో చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను అని ఒక అమ్మాయి కూర్చుందంట పట్టుపట్టి. ఆల్రెడీ మీ అక్క ప్రియాంకతో మాట్లాడాము. మీ అక్క నా పేరు కోమలి అండి. మేము మ్యాట్రిమోనీ నుంచి మాట్లాడుతున్నాం. హలో. మీరు అప్డేట్ చేయలేదండి. మిమ్మల్ని ఒక అమ్మాయి ఎక్కడో చూసిందంట. చూసి మీరు నచ్చారంట. మీరు సరిగ్గా వినండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక అమ్మాయి చూసి ఇష్టపడిందండి. ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఆ అమ్మాయి పట్టుబట్టి మాట్లాడితే ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడితే మీరు ఎవరైనా నాకు గుర్తుపెట్టానండి. ఓకే, ఇప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకున్నానండి. సో ఇప్పుడు వినిపిస్తుందా అండి కరెక్ట్ గా? లేదండి, ఇంకొంచెం దగ్గర పెట్టుకోండి. ఇంకొంచెం దగ్గర పెట్టుకోవాలండి. హలో, ఇప్పుడు వినిపిస్తుందా అండి? చెప్పండి. అయితే మిమ్మల్ని చూసి ఆ అమ్మాయి ఇష్టపడిందండి. ఆ అమ్మాయి మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్తుందండి. అయితే మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ ఏమైనా దొరుకుతుందేమో అని అందరు వెతికారండి. కానీ మీ ప్రొఫైల్ దొరకలేదు, కానీ మీ డీటెయిల్స్ దొరికాయండి. మీ అక్కతో మాట్లాడాము ప్రియాంకతో. నాకు అక్క లేరండి. ఎవరు? కజిన్ అండి, కజిన్. మీ కజిన్ ప్రియాంక ఉంది కదండి. మా కజిన్ ప్రియాంక కాదండి, మా ఓన్ సిస్టర్ అండి. మా అక్క కాదు, మా చెల్లి. అదేనండి, సిస్టర్ అని తెలుసు, అక్కో చెల్లో తెలియదు నాకు. ఓకే. అయితే మీ సిస్టర్ తో మాట్లాడితే మీ నంబర్ ఇచ్చింది డైరెక్ట్ గా. యా అంటే ఈ ఏజ్ లో పెళ్లి చేసుకోవచ్చు, ఒకసారి మా అన్నయ్యని అడగండి అని ఫోన్ నంబర్ ఇచ్చింది అనమాట. లేదండి, మా సిస్టర్ పెళ్లి చేసుకోరా మీరు? కానీ ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు షాక్ అవ్వకండి, ఎవరితో చెప్పకండి. మీ సిస్టర్ ఆల్రెడీ ఎవరినో లవ్ చేస్తుందంటండి. ఎవరు? ఆ అబ్బాయి మీకు తెలుసంట. ఎవరు? ఒక్క నిమిషం, అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. అయితే మీకు పెళ్ళైతే కానీ నేను పెళ్లి చేసుకోలేను అని చెప్తుంది మీ సిస్టర్. సో ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడండి. పాపం చాలా మంచోడు, చూడ్డానికి ఎలా ఉన్నా మీరు అసలు పట్టించుకోకండి. కానీ మనసు మాత్రం మనిషి మాత్రం బంగారం. మాట్లాడండి. హలో. హలో. హాయ్ వంశీ, నేను ప్రియాంక ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. నా పేరు కార్తిక్. ఎవరు? నా పేరు కార్తిక్, నేను ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్ ని. ప్రియాంక చెప్పలేదు అనుకుంటా, మీకు భయపడుతుంది. సో మీ మమ్మీ డాడీని మీరే ఎలా ఒప్పించాలి. సో మీరే మాకు హెల్ప్ చేయాలని. నా పేరు కార్తిక్ వంశీ, మీ సిస్టర్ లవర్ నేను.
ఏడు సార్లు అంత రోజులే కానీ అంత లేదు కదా, నీకు అర్థమైపోయింది కదా, అందుకే చెప్పేస్తున్నావు. మాకు అంత సీన్ లేదు. మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి చైతు కాజల్ మాట్లాడుతున్నాం. మీ సిస్టర్ ప్రియాంక నిన్ను ప్రాంక్ చేయమంది, అందుకే కాసేపు అలా ఫోన్ చేసి ఆడుకున్నాం వంశీ. బాగుందా? సెకండ్ మీకు ఏమనిపించింది చెప్పండి. మా సిస్టర్ చెప్పేసి నాకు తెలుసు, అందుకనే అంత కన్ఫర్మ్ సూపర్. అండి ఫ్యామిలీలో బాండింగ్ అలానే ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఒకటి అడుగుతాను చెప్పండి, మీ ఇంట్లో పనోళ్ళు ఉన్నారా అండి? మీ ఇంట్లో పనోళ్ళు ఉన్నారా అండి? అయ్యో అక్క పైన పనోళ్ళు లేరా అండి? అయితే నేను వస్తానండి. బెంగళూరులో కూడా మాకు బ్రాంచ్ ఉందండి. ఏం బ్రాంచ్? పనోళ్ళ బ్రాంచా? పనోళ్ళ బ్రాంచ్ అండి. ఇవాళకి నేను మ్యాంగో ఓ మంచి పనమ్మాయిని, పాష్ పనమ్మాయి. దేనికి పనికిరాని పనమ్మాయి వదిలేసేయండి. ఇంకా వంశీకృష్ణ, మీ చెల్లికి తొందరగా పెళ్లి చేసి మీరు కూడా ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. ఓకే అండి, చలో బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ అండి. నేను చెప్పిన దాని గురించి కూడా ఆలోచించండి. పనిరాని పనమ్మాయి, మ్యాంగో పాష్ పనమ్మాయి.